రాజులు రెండవ గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠిరోగి. అతడు మహాపరాక్రమశాలి గాని కుష్ఠిరోగి. మనలో ఎన్ని మంచిలున్నా ఒక చెడ్డ ఉంటే మనం వాటన్నిటినీ పోగొట్టుకుంటాం. బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగ పడిందంటే అది కంపు కొడుతుంది. అలాగే మానవ జీవితంలో ఎన్ని మంచి గుణాలున్నా అవన్నీ దేవుడిచ్చినవే, అవన్నీ దేవుని ద్వారా మనం పొందినవే. కానీ ఆదాము పాప బీజం మనలో ఉన్నంత వరకు, ఆ పాప రోగం మనలో ఉన్నంత వరకు మనం శ్రేష్ఠులుగా, యోగ్యులుగా, సంపూర్ణులుగా, దేవునికి ఇష్టలుగా ఉండలేము. నయమాను కుష్ఠిరోగి. కుష్ఠిరోగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆ రోగం ఒకరోజు వచ్చి పోయేది కాదు, కానీ అది జీవితాంతం ఆ మనిషితో ఉంటుంది. ఆ రోగంలో మరో విచిత్రం ఏంటంటే ఆ రోగం వచ్చిన వాడికి ఆ రోగం వలన ఎటువంటి బాధ ఉండదు. కుష్ఠిరోగం ఉన్న స్థలంలో స్పర్శ ఉండదు, అక్కడ నొప్పి కలుగదు, అక్కడ శరీరం మొద్దుబారిపోతుంది. మనకి చూడటానికి అసహ్యంగా ఉంటుందేమో కానీ, ఒకవేళ ఆ వ్యక్తి కూడా చూచుకోవడానికి అసహ్యంగా ఉంటుందేమో కానీ దాని నొప్పి అతనికి తెలియదు. బైబిల్లో కుష్ఠిరోగం పాపానికి గుర్తుగా ఉంది. ఈ పాపరోగం కూడా మానవుడికి ఒకరోజు వచ్చి పోయేది కాదు, కానీ మానవునితోనే ఉంటుంది. అది కొంచెం కొంచెంగా ముదిరి తన శరీరాన్ని పాడు చేస్తుంది, ఆత్మను నాశనం చేస్తుంది. కుష్ఠిరోగం ఒక వ్యక్తిని ఎలాగూ కొంచెం కొంచెంగా తింటూ అతని వేళ్లను తినివేస్తుందో అలాగే పాపం మానవ జీవితాన్ని తినివేస్తూ ఉంది. అంతేగాక పాపంలో ఉన్న మానవుడు తాను పాపిని అని తెలుసుకోలేని, గుర్తించలేని, స్పర్శలేని, ఎటువంటి మనసాక్షి లేని స్థితిలో ఉంటాడు. అందుకే మన పాపస్థితిని, మన నిజస్థితిని మనం ఎరగాలంటే దేవుని వాక్యపు వెలుగులోనికి రావాలి. దేవుని సన్నిధిలో మాత్రమే మన నిజస్థితిని మనం గుర్తించగలుగుతాం. ఈ నయమాను ఎంతో పరాక్రమశాలి కానీ అతడు కుష్ఠిరోగి. ఒకవేళ అతని కుష్ఠిరోగాన్ని కవచాలు ధరించి, అనేకమైన వస్త్రాలు ధరించి, ఆభరణాలు ధరించి మూసుకున్నాడేమో. గుర్రం ఎక్కినప్పుడు, యుద్ధానికి వెళ్ళినప్పుడు మహాపరాక్రమశాలిగా, గొప్ప సైన్యాధిపతిగానే ఉన్నాడు. కానీ అతని ఇంటికి వచ్చినప్పుడు, తన వస్త్రాలను తీసి పక్కన పెట్టినప్పుడు అతని నిజస్థితి బయటపడుతుంది. ఆ ఇంటిలో పని చేయటం కొరకు ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకుని వచ్చిన పనిపిల్ల అది చూచింది. తన యజమాని నిజస్థితి ఎంత ఘోరమైనదో, ఎంత హీనమైన వ్యాధితో బాధపడుతున్నాడో గుర్తించింది. ఆమె తన యజమానురాలుతో ఇలాగు చెప్పింది, మన యజమానుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళితే బాగుంటుంది, ఆయన ఈ కుష్ఠరోగాన్ని బాగు చేయగలడు అని సాక్ష్యం ఇచ్చింది. ఆ చిన్న బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ సైన్యాధిపతి తన రోగాన్ని పోగొట్టుకోవడానికి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. ఎలీషా ఒక సామాన్యమైన ప్రవక్త. తనకున్న ఆస్తిని అంతా విడిచిపెట్టి దేవుని సేవ కొరకు వచ్చినవాడు. కాబట్టి ఎలీషా ఒక సామాన్యమైన గుడారములో ఉండి ఉంటాడు. అది చూసిన నయమాను తాను ఎంతో గొప్ప అధికారినని, సైన్యాధిపతినని, తన రథం మీద నుండి కిందకి దిక్కుండా సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చాడని తన నౌకరుతో కబురు పంపించాడు. ఆ కబురు తీసుకుని వచ్చిన వ్యక్తితో ఎలీషా చెప్పాడు, నీ రోగము పోవునట్లుగా నీవు వెళ్ళి యోర్దానులో 7 సార్లు మునుగుము అన్నాడు. ఆ మాటను విన్న నయమానుకు ఎక్కడలేని కోపం వచ్చింది. నా అంతటి గొప్ప సైన్యాధిపతి వస్తే ఆ ఎలీషా ప్రవక్త బయటికి వచ్చి నా వ్యాధి మీద తన చేయిని ఆడించి నన్ను బాగు చేస్తాడనుకున్నాను, కానీ మా దేశంలో నదులు లేవా, నేను మరెక్కడైనా మునగలేనా, తిప్పండి రథాలు, పోదాం మన ఇంటికి అంటున్నాడు. అనేకసార్లు మనం దేవుని దగ్గరకు వచ్చి కోప్పడుతూ ఉంటాం. మనం అనుకున్నట్టుగా జరగలేదే అనుకుంటూ ఉంటాం. దేవుని సేవకులను, ప్రార్థనలు కూడా డబ్బులతో కొనాలనుకునేవారు ఈ దినాన అనేకులను మనం చూస్తూ ఉన్నాం. నిజమైన ప్రవక్త డబ్బుకు లొంగడు సుమా. నిజమైన ప్రవక్త దేవునికి తప్ప మరి ఎవరికి భయపడడు. ఎలీషా ఒక గొప్ప దైవజనుడు, దేవుని చేత పిలువబడిన ప్రవక్త.
దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. ధనవంతుడని పేదవాడని పక్షపాతం చూపించనివాడు. ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు కానీ తగ్గింపు లేని వారు, తగ్గించుకోని వారు ఆయనను చూడలేరు, ఆయన దగ్గరకు చేరలేరు. అయితే నయమాను ఎంతో కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకున్న నయమాను తిరిగిపోతే నష్టం ఎవరికి? ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తన రోగము నుండి విడుదల పొందనందునే ఇంత దూరం ప్రయాణమై వచ్చాడు. ఇప్పుడైనా తగ్గించుకుంటే గొప్ప దీవెన చూస్తాడు. ఆ విషయాన్ని గ్రహించిన అతని సేవకులలో ఒకడు అనుంది. అతను ఎవరో మనకు తెలియదు. ఒక సామాన్యమైన సేవకుడు తగిన సమయంలో ఒక చక్కటి మాటను ఆ నయమానుకు చెప్పాడు. అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మన్న మాట దానికంటే మేలు కాదా అన్నాడు. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును అన్నట్లుగా, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమంటే చేసుందువు కదా, స్నానం చేసి శుద్ధుడమవటం సులభమే కదా అన్నాడు. ఆ మాట నయమాను హృదయంలో క్రియ జరిగించింది. తన కోపం చల్లారింది. ఆ మాటను తీసుకుని యోర్ధాను నది వైపుకు తన రథములను మళ్లించాడు. ప్రవక్త చెప్పినట్లుగా ఆ యోర్ధాను నదిలో 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు మునిగాడు కానీ ఏమీ జరగలేదు. అనేక సార్లు మనం దేవుణ్ణి చెప్పిన మాటను పూర్తిగా చేయకుండా 1 సారి, 2 సార్లు లేక 5 సార్లు, 6 సార్లు చేసి నాకేమీ జరగలేదే అంటుంటాం. అయితే దేవుడి మాటను ఉన్నది ఉన్నట్టుగా పాటించినప్పుడు పరిపూర్ణమైన విడుదలను చూడగలుగుతాం. ఆ నయమాను 7వ సారి మునిగి లేచినప్పుడు అసహ్యంగా ఉన్న అతని శరీరము పసిపిల్ల దేహం వలె అయ్యింది అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఒక నూతన సృష్టిగా అతడు మార్చబడ్డాడు. ఒకవేళ తన శరీరాన్ని చూసుకున్నప్పుడు ఆ పసిపిల్ల దేహము వలె మృదువైన, నున్నని, చక్కటి, అందమైన తన శరీరాన్ని చూసుకున్న నయమాను ఎంతగా ఎగిరి గంతులు వేసుంటాడో. ఎన్ని రోజుల నుంచి తన శరీరాన్ని తాను చూచుకోలేక, తన బాధను, తన వ్యాధిని తను భరించలేక ఎంతగా వేదన పడ్డాడో. ఇప్పుడు పొందిన విడుదలను బట్టి సంతోషంతో గంతులు వేస్తూ తిరిగి ఎలీషా ప్రవక్తకు ముందుకు వచ్చి నిలబడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. మొదటిసారి వచ్చినప్పుడు ఇంటి ముందు నిలబడ్డాడు, రథం మీద నుండి దిగనే లేదు. ఇప్పుడు రథము దిగి ఆయన ఇంటిలోనికి వెళ్ళి ఆయన ముందర నిలబడి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఎంత ఆశ్చర్యం! అతని అహంకారం అణిగిపోయింది. అతడు నూతన స్వభావాన్ని పొందాడు. మీరు మార్పు నంది బిడ్డలు వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని ప్రభు చెప్పాడు కదా. ఇక్కడ పసిబిడ్డ దేహాన్నే కాదు, పసిబిడ్డ హృదయాన్ని కూడా నయమాను పొందాడు. కాబట్టే తన్ను తాను తగ్గించుకొని ప్రవక్త ముందు నిలబడి తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందంతట యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని నేను విన్నాను అంటం లేదు, కానీ నేను ఎరుగుదును అంటున్నాడు. అవును, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువే నిజమైన దేవుడని, నిజమైన రక్షకుడని, పాపములు క్షమించగలిగిన వాడని, ఒక వ్యక్తిని రక్షించగలిగిన వాడని, మార్చగలిగిన వాడని, పరలోక రాజ్యానికి వారసుడిగా చేయగలిగిన వాడని ఎన్నిసార్లు చెప్పినా వినని వారు, వారంతట వారు యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూచినప్పుడు చెప్పకుండా ఉండలేరు, ఒప్పుకోకుండా ఉండలేరు. యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూచిన వాడు, యేసుక్రీస్తు యొక్క శక్తిని అనుభవించిన వాడు, యేసుక్రీస్తు నామము కొరకు జీవించడానికి తీర్మానించుకుంటాడు. ఎన్ని శోధనలు, శ్రమలు వచ్చినా ఈ లోకమును కోరక ఆయన రాజ్యం కొరకే జీవిస్తాడు. ఈ నయమాను ఎంత అద్భుతమైన శరీరములో స్వస్థతను పొందాడో, అంతకంటే మించి అతని హృదయంలో మార్పు కలిగిందో గుర్తించండి. ఈ నయమాను పసిబిడ్డ హృదయాన్ని పొందాడు, పసిబిడ్డ శరీరాన్ని పొందాడు, నూతన సృష్టిగా మార్చబడ్డాడు. యేసు ప్రభువే లోక రక్షకుడు అని గుర్తించాడు. తాను తెచ్చిన బహుమానాలను ఎలీషాకు ఇవ్వటానికి ఆశించాడు. అయితే ఎలీషా
నీ యొద్ద నుండి నేను ఎటువంటి బహుమానమును తీసుకొనను అన్నాడు. నీకు స్వస్థత ఎలా కలిగింది అంటే 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారము, 10 జతల బట్టలు ఇచ్చి ఈ స్వస్థత పొందాను అని రేపు వెళ్ళి తన దేశంలో సాక్ష్యం ఇస్తే ప్రయోజనం లేదు కదా. యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉచితంగా కలుగుతుంది. వెలబెట్టి కొనేది కాదిది. డబ్బుతో స్వస్థతను కొనలేము, రక్షణను సంపాదించుకోలేము. దానిని నిరూపించుటకే ఎలీషా ఆ డబ్బును వద్దన్నాడు. ఈ నయమాను స్వస్థత పొందినవాడై తన దేశానికి వెళ్ళి అక్కడ సాక్ష్యం ఇచ్చినట్లు ఆ దేశంలో అనేకులు మారినట్లు ఆ తరువాత చరిత్ర చెప్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు ఇచ్చే రక్షణ అనుభవాన్ని సంపాదించుకున్నావా? పాపపు కుష్టుతో ఇంకా జీవిస్తూ నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావా? యోర్ధాను నదిలో నయమాను మునిగినప్పుడు 7 సార్లు మునిగినప్పుడు అతనికి స్వస్థత కలిగింది. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యమనే నీటికి గుర్తుగా ఉంది. ఎవరైతే మరల ఈ నీటిలో మునిగి తేల్తారో, అంటే ఎవరైతే ఈ వాక్యాన్ని హృదయానికి అనునయించుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యముతో తమ జీవితాన్ని శుద్ధి చేసుకుంటారో వారు పాపపు కుష్టు నుంచి విడుదల పొందుతారు. 7 సంపూర్ణతకు గుర్తు. నీవు సంపూర్ణ సిద్ధి పొందే వరకు ఆయన వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి, హృదయానికి అనునయించుకుంటూనే ఉండాలి. అప్పుడే పరిపూర్ణమైన స్వస్థత పొందుతావు, రక్షణ పొందుతావు, పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుంటావు. అందుకనే వారం దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభు మన చేతుల్లో ఉంచి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక పరిశుద్ధ గ్రంథం లేకపోతే వెంటనే ఒక బైబిల్ను కొనుక్కొనండి. అనుదినము చదవటం ప్రారంభించండి. దేవుని వాక్యాన్ని చదివే కొలిది మనలో ఉన్న పాప బీజము, పాప స్వభావము, పాపపు కుష్టు నుంచి పూర్ణమైన స్వస్థతను మనం పొందుతాం. నూతన హృదయాన్ని మనం సంపాదించుకుంటాం. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచి సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనల్ని మనం తగ్గించుకుందాం. ప్రభు సన్నిధిలో ఆయన వాక్యంలో మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. ఆయన ఇచ్చే నూతన స్వభావాన్ని కలిగి ఆయనే నిజ రక్షకుడని, ఆయనే ప్రభు అని, ఆయనే దేవుడని, ఆయనే పరలోక రాజ్యమునకు మనల్ని నడిపించగలిగిన వాడనే విశ్వాసాన్ని కలిగి ఈ లోకంలో యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా జీవిద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. ఈ లోకంలో మేమేదో సాధిస్తున్నామని, గొప్ప విద్యను అభ్యసిస్తున్నామని, గొప్ప ఉన్నతమైన హోదాలో ఉన్నామని, గొప్ప ఆస్తిపాస్తులు కలిగి ఉన్నామని సంతృప్తి చెందక పాపపు కుష్టు మాలో ఉందా అని పరీక్షించుకోవడానికి, పాపం దినదినము మమ్మల్ని కృషింపజేస్తుందని, పాపం వల్ల వచ్చు జీతమైన మరణానికి నడిపిస్తుందని గుర్తించడానికి సహాయము చేయము. ఈ వర్తమానమును ఆలకిస్తూ ఇంకా రక్షణ అనుభవం లేనటువంటి వారిని, మార్పు పొంది బిడ్డల వంటి వారిగా ఉండనటువంటి వారిని ఈ ఉదయకాల సమయంలో దర్శించుము నాయన. 7 మారులు యోర్ధాను నదిలో మునిగిన నయమాను పసిబిడ్డ హృదయాన్ని, పసిబిడ్డ దేహాన్ని పొందినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును వింటున్నటువంటి ఒక్కొక్కరిని దర్శించి ఇది వారికి నూతన జన్మ అనుభవం కలిగిన సమయంగా చేసుకును తండ్రి. ఈ క్షణము నుండి వారి హృదయంలో ఒక గొప్ప మార్పును పొంది నూతన సృష్టిగా జీవించడానికి ఈ మా సహోదర సహోదరులందరికీ నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.